2014 నుంచి 19 మధ్య కాలంలో మాత్రమే నామినల్గా ఖర్చు చేశారు. అంతకుముందు వారు గద్దెన 96 ఎక్కినప్పుడు వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిపోయి 9 సంవత్సరాల్లో 90 రూపాయలు కేటాయించలా, 90 రూపాయలు పనిచేయాల. ఛాలెంజ్ కడుతున్నాను నేను. మీరు 9 సంవత్సరాల్లో చేసినటువంటి పని ఏంటో చర్చకి సిద్ధంగా అండి, డిబేట్ చేయండి నాతోటి. తెలుగుదేశం చెప్పడానికి సిగ్గుపడాలా. వెలుగొండని వంచింది తెలుగుదేశం పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు వచ్చి 2004లో మొదలు పెట్టిన దాకా ప్రాజెక్టుకి మొదలే అవల. రాజశేఖర్ రెడ్డి గారు 465 కోట్ల రూపాయలు అటవీ అనుమతుల కోసం ఖర్చు పెట్టారు. మీరు కానీ ఖర్చు పెట్టుంటే, అనుమతులు తెచ్చుంటే ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది? అంటే మీరు అనుమతులు కూడా తీసుకురాలే. 9 సంవత్సరాల్లో ₹1 వెచ్చించలేదు, అనుమతులు తీసుకురాలేదు, సొరంగాలు తవ్వలేదు, ఈ కొండల మధ్య నిర్మాణాలు చేయాల. కొబ్బరికాయ కొట్టేస్తాడు దేనికైనా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కొబ్బరికాయ కొట్టేస్తాడు, పారిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నానికి కూడా కొబ్బరికాయ కొట్టేశాడు, పారిపోయాడు. ప్రతిదానికి కొబ్బరికాయ కొడతాడు, పేరేయించుకుంటాడు. అంటే హైటెక్ సిటీ అంటాడు. హైటెక్ సిటీని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వెళ్ళి రిబ్బన్ కట్ చేసి హైటెక్ సిటీ నేను తెచ్చానంటాడు హైదరాబాద్కి. ఇక్కడ డిపిఆర్ చేసింది ఎవరు? వెలుగొండ ప్రాజెక్ట్ డిపిఆర్ చేసింది 93-94లో. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాలేదు, వారు సీఎంగా పీఠము ఎక్కలేదు. అంటే డిపిఆర్ చేసింది, డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది 93-94 మధ్యలో. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, టెండర్ పిలిచింది, శాంక్షన్స్ వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. పనులు మొదలైంది. రాజశేఖర్ రెడ్డి గారు మొదటి టన్నల్ 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు, రెండవ టన్నల్ 7 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. దాదాపుగా 19 కిలోమీటర్లు రాజశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ చేశాడు, 37 కిలోమీటర్లు. దానిలో ఒక వ్యక్తి యొక్క విజన్, ఒక వ్యక్తి యొక్క తపన 5 సంవత్సరాల కాలంలో 3600 కోట్లు వెచ్చించటం. అది ఎప్పుడు? దాదాపు 15 సంవత్సరాల క్రితం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత పెరిగింది బడ్జెట్? నీ కేటాయింపులేవి? పెట్టినటువంటి కేటాయింపుల్లో కూడా 14 నుంచి 19 వరకు చేసినటువంటి కేటాయింపుల్లో కూడా 650 కోట్లు అక్రమాలు జరిగాయి, అక్రమంగా చేతులు మారాయని కాదు నివేదిక ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి పెట్టినటువంటి 1000 కోట్లలో 650 కోట్లు అక్రమాలు జరిగాయంట. అంటే ప్రాజెక్టుకి ఎక్కడ డబ్బు వినియోగం జరగల, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల.